గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేను గుడిమల్లారం ఆలయం దగ్గర ఉన్నానండి. అయితే ఈ ఆలయం భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అని చెప్పాలి. ఏంటి మొట్టమొదటి శివాలయం అంటుంది? భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో. అయితే ఇక్కడ ఉన్న విగ్రహం ఏకశిలలో, ఒకే శిలలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా కొలువై ఉంటారు. ఎలా అనుకుంటున్నారా? ఎలా అని నేను చెప్పడం ఎందుకండి, ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం పదండి నాతో పాటు. ఇంకా ఇక్కడ ఆలయ విశేషాలన్నీ కూడా ఆలయ అర్చకులు పవన్ స్వామి గారు ఉన్నారు, వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం పదండి. గుడిమల్లారం టెంపుల్లో ముఖ్యంగా అంటే ఎన్నో విశిష్టతలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఏకశిలలోనే త్రిమూర్తులు కొలువై ఉన్నారు. అసలు ఏంటి విశిష్టత? శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడిమల్లం. ఈ దేవాలయంలో ఆలయ ఈవో గారు రామచంద్రారెడ్డి గారు మరియు ఆలయ చైర్మన్ గారు బత్తల గిరినాయుడు గారు, ఆలయంలో ఇద్దరు ముఖ్య అర్చకులుగా ఉంటాము, వంశీకృష్ణ శర్మ గారు, పవన్ కుమార్ శర్మ అని. అలాగే ఇప్పుడు ఈ దేవాలయంలో విశేషం ఏంద్రా అంటే, మనకి కార్తీక పురాణం ప్రకారంగా అగ్రతే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణు రూపిణి శీఘ్రస్యానాం శివరూపాయా. అలాగే అందరికి తెలిసినటువంటి శ్లోకం కూడా ఒకటి ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకానికి నిజమైనటువంటి తత్వంతో కూడుకుని ఉంటుంది ఇక్కడ స్వామివారు. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో కింద ఉన్నది బ్రహ్మ, యక్షుని అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో ఉంటారు స్వామివారు. తర్వాత మధ్యలో ఉన్నది మహావిష్ణువు, దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముడు. ఆ పై భాగంలో ఉన్నది మానవుని యొక్క పురుషలింగాకారంలో ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ దేవాలయం కూడా 2600 సంవత్సరాల కన్నా పురాతనమైనటువంటి దేవాలయం. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. దీనికన్నా ప్రాచీనమైన దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఒక మనిషి ఆవిర్భవానికి అవసరమైనటువంటి లింగం మానవుని యొక్క పురుష లింగాకారం. ఆ యొక్క మానవ పురుష లింగాకారంలో ఆవిర్భవించినటువంటి ఏకైక క్షేత్రం ఇది. అందులో ఈ క్షేత్రంలో ఆ రకంగా ఆవిర్భవించడానికి కారణం నేను చెప్తానమ్మా. ఇక్కడ వచ్చి మనకి స్వామివారి దేవాలయం కూడా చోళరాజులు, పల్లవరాజులు ఆ కాలం నిర్మించిన దేవాలయం. మామూలుగా హైందవ దేవాలయాలన్నీ కూడా మీరు అవతల పక్క అమ్మవారి గుడి పైన గోపురం చూస్తుంటారు, ఒకే స్ట్రక్చర్ తో పైదాకా ఉంటుంది. ఇది చోళరాజులు, పల్లవరాజులు ఆ కాలం నిర్మించిన దేవాలయం. స్వామివారి గర్భాలయం గజపృష్ఠాకారం, ఏనుగు కూర్చున్నప్పుడు వెనకాల భాగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలిగి ఉంటుంది అన్నమాట. స్వామి అంటే ముందు భాగం లేకుండా వెనక భాగం మాత్రమే ఉంటుంది ఇక్కడ స్వామి. అలాగే లోపల గర్భాలయం కూడా అర్ధలింగాకృతిలో ఉంటుంది. ఈ క్షేత్రంలో మరో విశేషం ఏంటంటే, ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడే కాళహస్తి క్షేత్రమునందు స్వర్ణముఖి నది స్వరంగ మార్గం గుండా జలం వచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం ఇక్కడ విశేషంగా ఉంటుంది. సృష్టి స్థితి లయకారకులు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ సృష్టి స్థితి లయకారకులు ఏ విధంగా ఇక్కడ ఆవిర్భవించారు? ఇదంతా కూడా ఒకప్పుడు అఖండ బిల్వకారణ్యం. ఈ అఖండ బిల్వకారణ్యంలో పైన ఉన్నటువంటి మానవుని యొక్క పురుషలింగాకారంలో ఈశ్వరు ఇక్కడ ముందుగానే స్వయంభుగా ఉండేవారు. విష్ణుమూర్తి అవతారణ పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన తర్వాత శ్రీహత్య మహాపాతక దోష నివారణకై ఈ క్షేత్రంలో ఈశ్వరుడికి ఆరాధన చేస్తున్నారు. ఆయన ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు? ఈ దేవాలయానికి ఈశాన్య దిగ్భాగంలో విచిత్రాల కొలను పుష్కరిణి. విచిత్రాల కొలను అంటే చిత్ర విచిత్రమైనటువంటి పుష్పాలు పూసేటువంటి కొలను. అక్కడ పుష్పాలు తీసుకువచ్చి శ్రీహత్య మహాపాతక దోష నివారణకై ప్రతిరోజు కూడా ఈశ్వరికి ఆరాధన చేస్తుండేవారు మహావిష్ణువు అవతారణ పరశురాముడు. అట్లాగే ఈ దేవాలయాన్ని సంరక్షిస్తూ కూడా బ్రహ్మదేవుడు యక్షుని అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో ఈ క్షేత్రంలో ఉండేవారు. ఆయన యక్షుని అవతారంలో ఉన్నారు కనుక ఆయనకు ఆహారం ఎట్టుండదంటే మాంసాహారం అవి ఉంటాయి. పరశురాముడు ప్రతిరోజు కూడా అక్కడ పుష్పాలు తీసుకొని నేరుగా ఎక్కడికి వచ్చి స్వామికి అర్చన చేసేసాక
కింద ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి ఆహారంగా ఒక పొట్టేలుని కళ్ళుకుంటున్న ఆహారంగా ఇస్తూ ఉండేవారు. స్వామి వారికి పంచగట్టం, అవి రెండు కూడా పంచ లోపల ఉంటాయి, అభిషేక సందర్భం మాత్రమే దర్శించగలరు. ఒకరోజు పరశురాముడు శివ పూజకు రావడం ఆలస్యమయ్యేసరికి యక్షుని కోతన బ్రహ్మదేవుడు పుష్పాలతో శివునికి అర్చన చేస్తారు. ఎందుకు ఆ విధంగా శివార్చన చేశారని చెప్పి కింద ఉన్న బ్రహ్మకి మధ్యలో ఉన్న విష్ణుమూర్తికి 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది ఈ క్షేత్రంలో. ఆ ముష్టి యుద్ధ ఘాతకంలో కింద ఉన్న బ్రహ్మ వీపు మీదకి పరశురాముడు పాదం పెట్టి పాతాళంలోకి తొక్కుతాడు. తొక్కిన ఆ సందర్భంలో లోపల గర్భాలయంలో ఉన్నటువంటి భూమి పల్లంలో కిందకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇది గుడి పల్లం, గుడి పల్లం, పల్లం అంటే కిందకి, గుడి పల్లం, గుడి పల్లంలో ఉంది. అది గుడి పల్లం కాలక్రమేణా గుడి మల్లం కింద మారిపోయింది. ఆ బ్రహ్మదేవుని ఆయన కింద తొక్కినప్పుడు ఆ బాధ భరించలేక బ్రహ్మ శివుని వేడుకోగా శివుడు ప్రత్యక్షమై మీరు బ్రహ్మ విష్ణువులు శాపగ్రశంలోకి ఐక్యం చేసుకొని త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉండిపోయారండి. ఇక్కడ స్వామివారు, ఇక్కడ స్వామివారు స్వయంభుగా ఏ రాయుత ఆవిర్భవించారంటే నవపాషాణం. నవపాషం అనేటువంటి మన భూగ్రహం మీద దొరికేటువంటి స్టోన్ కాదు. స్వామివారి యొక్క స్టోన్ కూడా ముదురు కాఫీ రంగులో ఉంటుంది. చోళరాజులు పల్లవరాజులు వీళ్ళంతా పరిపాలన చేశారు. అశోక చక్రవర్తి కూడా స్వామివారి ముందు ధర్మ చక్రవర్తి దేవాలయం పరిపాలించారు. సహజంగా మీరు చాలా చోట్ల దేవాలయం తూర్పు ముఖద్వారం చూస్తున్నారు. ఇక్కడ ఈ దేవాలయం దక్షిణ ముఖద్వారం కలిగి ఉంటుంది. దక్షిణ స్థానంలో మేధా గురుదక్షిణామూర్తి ఉంటారు. మామూలు సహజంగా దక్షిణ స్థానంలోనే ఉండేది, కానీ దక్షిణ ద్వార స్థానంలో ఉన్నారు గనక ఉన్నతమైనటువంటి మేధస్సు గురుబల యోగితం, గురువు ఆధారం ముగ్గురు ఏకశిలలో ఉన్నారు కనుక అతీతమైనటువంటి గురుబలం, అందువల్ల దక్షిణ ముఖ ద్వారం కలిగి ఉంటుంది. అలాగే తూర్పు స్థానంలో ధ్వజస్తంభం ఉంది. స్వామివారు తూర్పు స్థానానికే ఉన్నారు. అక్కడ 2 విధాలుగా కిటికీలు ఏర్పాటు చేసి ఉంటారు. ముందర 15 రంధ్రాలు ఉంటాయి. 15 తిథులు, విద్యా తదియా చవితి పంచమి షష్ఠి 15 తిథులు ఉంటాయి. దాని తర్వాత 9 రంధ్రాలు, 9 నవగ్రహాల పూర్వకంగా ఉంటాయి. ఈ సూర్యనారాయణ మూర్తి కిరణాలు ఆ 15 రంధ్రాలు గుండా తగిలి ఆ 15 రంధ్రాలు నీడ 9 రంధ్రాలకు తగిలి ఆ 9 రంధ్రాల నీడ వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఇక్కడ విశేషంగా ఉంటుంది ఈ క్షేత్రంలో. అంటే ఇది ప్రతి సంవత్సరము జూలై మాసంలో 20వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్య కాలంలో ఒక రోజు ఆ సూర్యకిరణాలమే పడుతూ ఉంటాయి. ఈ స్వర్ణముఖి నది కూడా ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చి స్వామివారికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. 2005 డిసెంబర్లో ఇక్కడ స్వామివారికి అభిషేకం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్య కారకం ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంద్రా అంటే వివాహం ఆలస్యంగా ఉన్నా, సంతానం ఆలస్యంగా ఉన్నా, ఎందుకంటే పైన ఉన్నటువంటి ఈశ్వరుడు మానవుని యొక్క పురుషలింగాకారంలో కనుక వివాహానికి సంతానానికి అధిపతి. అలాగే రుణ విమోచనాధిపతి పరశురాముడు లింగంలోకి ఐక్యమైనారు. అందులో స్వామివారి యొక్క విగ్రహం నవపాషాణం. నవపాషాణం వల్ల సర్వరోగ నివారణ కనుక విశేషమైనటువంటి ఎటువంటి రోగాలైనా సరే విశేష శుభ ఫలితం కలుగుతుంది ఇక్కడ స్వామివారిని ఆరాధించడం వల్ల. ఈ క్షేత్రంలో మహత్వం. మనం ఇలా వెళ్ళామంటే మీకు మిగతా దేవాలయాలు నేను చూపిస్తాను. మనకి ప్రారంభం పెద్ద గోపురం ఉండిందండి, అది కాలక్రమేణా పోయింది. అక్కడ నాట్య గణపతి ఉన్నారు. ఆ నాట్య గణపతి దేవాలయం ప్రారంభం అవుతుంది. ప్రథమ నాట్య గణపతి స్వామి నాట్యం చేస్తున్నట్టుగా ఉంటారు గోపురానికి. నాట్య గణపతి దేవాలయం ప్రారంభం అవుతుంది. తర్వాత అక్కడ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే ఇది చాలా పురాతనమైన గుడి. అంత పురాతన మనం కూడా లేము ఇక్కడ. ఇక్కడ ఏంద్రా అంటే ఒక వినాయకుడి గుడి ఉండేదే అని వాళ్ళు చెప్పేవాళ్ళు, నాకు కూడా తెలియదు ఎందుకంటే అంత పురాణం నేను లేను. వినాయకుడి గుడి ఉండేది, కానీ ఈ వినాయకుని మాత్రం లోపల పెట్టున్నాం జాగ్రత్తగా, మీకు ఆ లోపల కనిపిస్తుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇక్కడ మామూలుగా వచ్చండి మనకి తమిళనాడు ప్రాంతీయం ప్రకారం చాలా దేవాలయాలు, ఈ తిరుత్తని, తిరుచి ఇలాంటి దేవాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే ఒక దేవాలయంలో, వల్లి దేవసేన సపరేట్ దేవాలయాల్లో ఉంటారు. ఇక్కడ ఏంద్రా అంటే వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 6 ముఖాలు ఇప్పుడు హస్తాలు కలిగి మయూర వాహనం మీద ఏక గర్భాలయంలో దంపతి సమేతంగా ఉండడం విశేషంగా ఉంటుంది ఇక్కడ స్వామివారు ఈ క్షేత్రంలో. అలాగే ఈ క్షేత్రంలో త్రిమూర్తులు ఆవిర్భవించున్నారు. మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి, హైందవ ధర్మాలు ఈ విధంగా ఉంటాయి. మాలో గోపురాల మీద ఎక్కువ శాతం బయట చూసిన గోపురాలన్నీ కూడా ఇది గజపృష్ఠ ఆకారం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు ఉన్నారు, కానీ అమ్మ మాత్రం ఒకటే, ఆనందవల్లి దేవి. ఈ ఆనందవల్లి దేవి యొక్క విశేషం ఏంద్రా అంటే ఏ క్షేత్రంలో కూడా పార్వతీదేవికి అభయహస్తాలు ఉండవు. ఈ క్షేత్రంలో అమ్మవారు అభయహస్తంతో నిత్య ఆనందదాయిని. లలితా సహస్రంలో మీరు వినుంటారు, ఆనందదాయిని అనేటువంటి వాక్యం వస్తుంది. ఆ వాక్యానికి నిజ రూపంలో ఉంటారు అమ్మవారు. ఎటువంటి కోరికనా నా బిడ్డను ఒళ్ళు పెట్టినటువంటి స్వభావం ఇక్కడ అమ్మవారు. చాలా విశేషంగా ఉంటారండి అమ్మవారు కూడా.
తర్వాత వచ్చి మనం ఉదయించేటువంటి సూర్యనారాయణ మూర్తి అరసివిల్లి కోనార్క్ మీరు వినే ఉంటారు. అవును. ఇవంతా కూడా సూర్యనారాయణ మూర్తులు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఉదయించేటువంటి తత్వంతో ఉంటారు. ఏ విధంగా అంటే సూర్యనారాయణ మూర్తి వికసించేసినటువంటి తామర పుష్పాలు చేతిలో పట్టుకొని ఉంటారు. ఇక్కడ స్వామివారు వికసించవలసినటువంటి తామర మొగ్గలు చేతిలో పట్టుకొని ప్రశాంతమైనటువంటి బౌద్ధ మొహంతో కవచ కొండలాలు పెట్టుకొని శివపాన మత్తం మీద విశేషంగా ఉంటుంది. ఇది అమ్మవారు ఆనందవల్లి దేవి. అభయహస్తాలు ఉంటాయి అమ్మవారికి ఇక్కడ రెండు పక్కల కూడా. ఇది అప్పటి నుంచి బిల్వవృక్షం భక్తులందరూ ఇక్కడ అప్పటి నుంచే లేదండి, కాలక్రమేణా నాకు ముందు ఉంచింది. నాకు ముందు ఉంచింది కానీ ఎన్ని సంవత్సరాలు ఉందని నాకు కూడా తెలియదు. నేను ఈ దేవాలయంలో 10 సంవత్సరాలుగా ఉన్నాము. ఇంకో అర్చకులు నాకన్నా సీనియర్ ఆయన ఈ దేవాలయంలో 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. చైర్మన్ గారు వాళ్ళంతా కూడా ముందు నుంచే ఉన్నారు. ఎన్నో గారు అంతా కూడా. ఈయన సూర్యనారాయణ మూర్తి ఉదయించేటువంటి స్థలంలో ఉన్న మూర్తి. ఇప్పుడు మనం నడుచుకొని పోతుంది తూర్పు దిశ. మనం మొదట మారిన దక్షిణం. ఇప్పుడు మనం ఈ తూర్పు స్థానంలో పోయినప్పుడే మనకి ధ్వజస్తంభం. ఇప్పుడు ఈ ఆలయం అంతా ఏ శాస్త్ర ప్రకారంగా అంటే ఆగమ శాస్త్రం చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనం లోపల చెప్పినట్టు స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మకి ఆరాధన అనేది ఎక్కడా లేదు, అరుదుగా ఒకవేళ ఉన్నా సరే. నాకు తెలిసింది ఏంటంటే మధ్వుల ఆరాధన. తర్వాత వచ్చి మహావిష్ణువుకి అందరూ తెలిసింది వైష్ణవుల ఆరాధన, శివ ఆరాధన, శైవుల ఆరాధన. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఏ విధంగా ఆరాధన జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మీరు వేశారు. ఇప్పుడు మనకి శాస్త్రంలో ఒక మాట చెప్పింది, ఈశ్వరతో ఉత్తరతో చండీశ్వరో నిధాయ. స్వామివారి యొక్క ఉత్తర భాగంలో చండీశ్వరుడు ఉంటే అది మొదలుగా కూడా శివాలయమే. ఇది అఖండ బిలవకారంలో మొదటి కూడా ఆయనే ఇక్కడ. ఇప్పుడు మనం ఇది ఖచ్చితంగా కూడా శైవారాధన ప్రకారం ఇక్కడ పూజలు అందుకుంటాయి. ఎందుకంటే ఉత్తరతో చండీశ్వరుని నిధాయ, స్వామివారి ఉత్తర భాగంలో చండీశ్వరుడు ఉన్నారు ఇక్కడ. కనుక ఇది ఖచ్చితంగా కూడా శైవారాధన ప్రకారం స్వామివారి పూజాది కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఇది మనకి ధ్వజస్తంభం తూర్పు స్థానంలో. నేను మీకు కిటికీలు అని చెప్పాను చూసారా, ఆ రంధ్రంలో ఉన్నాయి అక్కడ. ఇవి 15 కిటికీలు. 15 కిటికీలు ఉన్నాయి. ఇవి 15 ఉండేవి రంధ్రాలు. ఈ మెస్ ఎందుకు కొట్టామంటే అండి మేము ముఖ్య కారకంగా ఈ కరోనా టైంలో ఒక భారీ ఎత్తున ఒక 13 అడుగుల నుంచి 14 అడుగుల వరకు త్రాచుపాం. మేము ఎప్పుడు అభిషేకాలు చేయడం, మా వెనకాల తిరగడం, నైవేద్యాలు పెట్టేప్పుడు వెనకాల తిరగడం ఉండడం వల్ల అప్పుడు ఆయన దాన్ని మెస్ కొట్టించారు. అప్పుడు ఆ మెస్ కొట్టించారు అక్కడ. ఇది నందీశ్వరుడు. ఈయన స్థిర నంది. స్థిరంగా అంటే మొదటి నుంచి ఉన్నటువంటి స్థిర నంది. లోపల ఉన్నది చరణంది. మీకు అక్కడ కనిపించింది చరణంది అంటే అది ఎప్పుడైనా తీసేసి చెప్పండి. ఇది స్థిరనంది. ఇది బలిహార ధ్వజస్తంభం. ఇది తూర్పు స్థానం. స్వామివారి బావిగా అభిషేకం నీళ్ళు, ఆ నీళ్లు ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు తీసుకునే వాళ్ళు బోర్లో పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్థిరాచర వీటి మధ్య వ్యత్యాసం ఏంటి? తీయటము ఉండటము. స్థిరనంది అనేది ధ్వజస్తంభానికి ఎదురుగా స్వామివారికి ఎదురుగా స్థిరనంది ఉంటుంది. చరణంది అనేది ఏంటంటే పూర్వకాలాల్లో చాలా అరుదుగా కొంతమందికి తెలుస్తుంది ఈ విషయం. నాకు కూడా ఏంటంటే నాకు వేరే ఒక గురువు చెప్పినటువంటి విధానం. ఈ దేవాలయంలో కూడా ఉంది చరణంది ఉంది, స్థిరనంది ఉంది. ఎవరైనా గర్భిణీ స్త్రీలు గర్భం అది ప్రసవానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ చరణంది ఏదైతే ఉందో ఆ చరణందిని వాళ్ళ ఇంటి ముఖం వైపు తిప్పేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి సుఖప్రసవం అయ్యేది అని మా గురువు గారు చెప్పారు. నాకు కూడా అంత అనుభవం లేదు, మా గురువు గారు చెప్పారు ఆ విషయాన్ని. కానీ లోపల ప్రదక్షిణ మండపంలో నందీశ్వర ఒక పాయింట్ ఉంటుంది. ఆ నంది ఇక్కడ లేదు, చంద్రగిరి కోటలో ఉంది. ఇక్కడ ఈ స్థిర నంది ఉంది. ఇప్పుడు మీరు ఆ పాము మీరు ఎటు వెళ్తే అటు మీ వెనకాల తిరిగి రాదండి, లోపల దేవాలయంలో తిరిగింది అంటే నిత్యము ఉంటుండేది. అలా కరోనా టైంలో జనసంద్రోహం లేదు కదండి. అంటే అప్పట్లో ఎట్లా ఉందని మనకు తెలియదు. కరోనా టైంలో జనసంద్రోహం లేని సందర్భంలో అది ఏదో దాని కాలక్షేపం అర్థం అది తిరుగుతూ ఉండేది. అప్పుడు మేము 2-3 సార్లు మేము చూసాము. అమ్మవారి మెల్ల నుంచి కింద పడింది, లోపల తిరుగుతోంది. మా లలితమ్మ పని చేసాము, ఆమె కూడా చాలా సార్లు చూసింది. ఈ దేవాలయంలో 2005లో నీరు వచ్చింది అని చెప్పాను కదా, అప్పుడు గ్రామస్తులు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మన స్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేసేవారు అనేది ఒక చిన్న ఊహా చిత్రం. ఇది చూస్తుంటే మనసంతా కూడా నిశ్చలంగా ఉంటుంది. అలాగే సృష్టి ఆవిర్భావానికి అవసరమైనటువంటి చెప్పాను మీకు, సంతానానికి వివాహానికి కాదు, మానవుని యొక్క పురుషలింగాకార ద్వారా సంతానోత్పత్తి అయ్యేటువంటి ఒక చిత్రీకరణ. ఈ పటం చూసిన ఆ ఒక చిత్రీకరణ ఏ విధంగా ఉంటుందో అర్థమైపోతుంది. అలాగే మా చిన్న గ్రామం గుడిమల్లం గ్రామం. ఇది స్వామివారి నిజ రూపం అండి. ఇంత స్పష్టంగా మీరు చూడలేరు. అభిషేక సందర్భం మాత్రమే చూడగలం. ఏ రోజున జరుగుతుంది? సోమవారం రోజు ఉదయం 7:30 ఉంటుంది. అది నేను చెప్తాను. ఒక చేతిలో గొర్రె, మరో చేతిలో కల్లుకొండ స్వామి వారికి.
ఇవి రెండు ఏంటంటే మనం పంచి కట్టేస్తాం కాబట్టి కనపడదు. అలంకరణ లేకుండా ఉంది కాబట్టి మేము విగ్రహం ఇంత క్లారిటీ కనిపిస్తుంది. ఓకే ఓకే. అలాగే ఏంటంటే మన దేవాలయంలో ప్రతి సోమవారం రోజు రాహుకాల సమయంలో 7:30 నుంచి 9:30 మధ్య కాలంలో కూడా స్వామి వారికి లఘున్యాస పూర్వక ఏకరుద్రాభిషేకం జరుగుతుంది పంచామృతాలతో. అట్లాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి, ఆనందవల్లి దేవి అమ్మవారికి ప్రతి శుక్రవారం రాహుకాలంలో అభిషేకము, కుంకుమార్చలు, సోమంగల్లి పూజలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే రథసప్తమికి ప్రతి ఆదివారానికి సూర్యనారాయణమూర్తికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మా యువ గారు రామచంద్రారెడ్డి గారు చాలా మంది డోనర్ని కలిసి దేవాలయానికి ఒకప్పుడు వాహనాలు ఏం లేవు, చాలా తక్కువ వాహనాలు ఉండేవి. మా చైర్మన్ గారు యువ గారు ఒక ఇద్దరు కలుసుకొని ఈ రోజు మా దేవాలయం కట్టలేదన్నా సరే 12 వాహనాలు, 12 వాహనాలతో విశేషంగా 7 రోజులు ఉదయం సాయంత్రం నిత్యమైన అలంకరణలతో స్వామివారికి విశేష ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి ఫిబ్రవరిలో ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు. అలాగే మా యువ గారు దృఢ సంకల్పం కూడా చేసుకున్నారు, ఈ దేవాలయానికి ఎప్పుడో రాజుల కాలంలో చేసిన కుంభాభిషేకం మళ్ళీ ఇప్పుడు చేయాలి అనేటువంటి సంకల్పంతో కూడా ఉన్నారు. చరిత్రలోనే ఒక ఇదన్నమాట, ఎప్పుడో రాజులు చేసిన కాలంలో. ఈ మధ్య కాలంలో ఎవరు కుంభాభిషేకం ఏంటంటే అసలు కుంభాభిషేకం విశిష్టత ఏంటి? మామూలుగా మనకి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాంశం కుంభాభిషేకం చేసుకుంటూ ఈ దేవాలయం కంప్లీట్ గా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. అప్పుడు ఆ మారేటువంటి సందర్భంలో కొంతమంది అనుమతి ఇవ్వగలరు, కొంతమంది వాళ్ళ అధికారుల వల్ల అనుమతి ఇవ్వలేకపోవచ్చు కూడా. ఇప్పుడు సమబద్ధమై కొద్దిగా యువ గారు కూడా ప్రోద్బలం ఎక్కువ పెట్టుకొని ఖచ్చితంగా నేను చెయ్యాలి, దేవాలయ కుంభాభిషేకం చెయ్యాలి అనుకుంటున్నాను చెప్పి అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన విషయం కూడా మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిన విషయం కానీ ఇప్పుడు చేయగలిగేటువంటి స్థితి మనకు వచ్చింది అనేటువంటి దానితో ఆధారపడింది. అంటే మళ్ళీ స్వామి వాళ్ళ మనసులో ఆలోచన పుట్టించి ఉంటాడు ఎన్ని సంవత్సరాల తర్వాత. పైనంతా కూడా వాళ్ళు రీమోడలింగ్ చేయడం కూడా ఒప్పుకున్నారు. ఆర్కియాలజీ వాళ్ళంతా పైనంతా రీమోడలింగ్ వాళ్ళే చేస్తారు, మనం కాదు, వాళ్ళే మొత్తం రీమోడలింగ్ చేస్తారు. కుంభాభిషేకం విశేషంగా చేయాలనే సంకల్పం అది మాకు రథానికి వాటన్నిటికి అక్కడ షెడ్లు పెట్టి వాహనాలన్నీ ఆ షెడ్లో పెట్టున్నాం గారు ప్రస్తుతానికి. ఓకే ఓకే. ఈ స్తూపాలు ఏంటండి? చరిత్రలో ఒక భాగం, వాటికి సంబంధించినటువంటి అక్కడ చెక్కి పెట్టారు. వాటి వెనకాల ఉన్నాయి చూడండి రౌండ్ రింగులు, అవును, అవి మీరు చూసి ఏమనుకున్నారు వాటిని? అవి పూర్వకాలంలో రథానికి కింద వేసేటువంటి రింగులు. అవి అప్పటి నుంచి ఉన్నాయా? నాకు ఈ విషయం నాకే తెలిసి ఇన్ని రోజులు మా చైర్మన్ గారు చెప్పారు మొన్న. ఓకే ఓకే. ఆ ముందు ఉండేటువంటి రెండు చక్రాలకి వెనకాల ఉండే 2 చక్రాలకి స్తూపాలు వాటికి ఇవన్నీ శిలాశాసనం. నిజంగా అంటే ఇన్ని వేల సంవత్సరాల పాటు ఉండటం వాస్తవానికి 2 సంవత్సరాల క్రితం దాకా నాకు కూడా తెలియదు అమ్మగారు, అంతమంది తెలిసింది నాకు ఆ విషయం. అలాగే ఈ స్తూపాల పైన అంటే ఆలయానికి సంబంధించిన చరిత్ర అవన్నీ లిఖించడం జరిగిందా? కొంతవరకు అంటే దేవాలయం చరిత్ర అనేది మనకు లోపల ప్రదక్షిణ మండపం కూడా గజపృష్ఠాకారంతో ఉంటున్నాం. అక్కడ గ్రంథి భాషతో లిఖించబడి ఉంది. గ్రంథి కూడా మన కంచి పీఠాధిపతి స్వామి వారు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కొన్ని పదాలు మాత్రమే ఆయన కూడా చదవగలిగారు. అంటే అంత క్లిష్టంగా ఉన్నాయి అక్కడ కొద్దిగా రాస్తున్నారని. కానీ మహానుభావులు ఆయనకు అర్థమై ఉండొచ్చు, కానీ మళ్ళాంటి అర్థం కాకపోవచ్చు, ఆయన చెప్పు కూడా ఉండొచ్చు. కానీ కంప్లీట్ గా కూడా గ్రంథి భాషతో లిఖించబడింది మొత్తం దేవాలయం అంతా కూడా. దేవాలయం లోపల మనకి వీడియోకి పర్మిషన్ లేదు కాబట్టి లోపల ఇంకా చాలా విశేషాలు ఉంటాయి చూడాల్సినవి కూడా. బయట వరకే మనకు అవకాశం ఉంది కనుక అంటే చూడలేకపోతున్నాము. అవి చెప్పవలసింది ఏదైనా ఉంటే అవి మీరు. మనకి ప్రారంభం వచ్చి ఇక్కడ మనం నాట్య గణపతి చెప్పుకున్నాం. అక్కడ దక్షిణ ముఖ ఎంట్రన్స్ లో మహాగణపతి, లోపల ప్రదక్షిణలో సుఖాసన గణపతి. ఆయన ఏంద్ర అంటే ఒక కాలు పైకి పెట్టుకుని ఒక కాలు పక్క సుఖాసనం తిట్టు కూర్చొని ఉంటారండి విశాలంగా కూడా. దాని తర్వాత వచ్చి దక్షిణామూర్తి దక్షిణముఖంగా చూసుకుంటారు. అలాగే వచ్చి పైన ఎట్లుంటుందంటే మామూలుగా ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఆల్వార్లు ఉంటారు వరుసగా, మీరు చూసి ఉంటారు. ఇక్కడ శివ నైనార్లు పైన అంతా వాళ్ళ గోడలోనే చెక్కేసి ఉంటారు పూర్తిగా కూడా, రాతి మీదే చెక్కేసి ఉంటారు. అది కూడా చూపిస్తాను, దీంట్లోనే ఉంటుంది. అలాగే వచ్చి ఇదండి ఈ పైన చెక్కబడ్డారు. అలాగే ఈ వెంటిలేటర్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఒకప్పట్లో నీళ్లు వెలుతురు గాలి రావడం కోసం ఏర్పాటు చేశారు. దీని నుంచి వచ్చిన వర్షం నీరు ఈ కింద పడుతుంది, ఈ కింద. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ ఉండవు, వెళ్ళిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. రాతే వెళ్ళిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది అమ్మగారు, మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అభయస్థ వెంకటేశ్వర స్వామి. ఇక అవతల పక్క వెళ్తే మనకి ఉత్తరం పక్కగా మనకి బ్రహ్మదేవుడు, అట్లాగే చండికేశ్వరుడు, విష్ణు దుర్గాదేవి. అయిన తర్వాత ఏంటంటే కొంత స్థలం ఉంటుంది అమ్మగారు, ఒక
70 మీటర్ల వరకు ఇంత గ్యాప్లో చుట్టూ లైట్లు ఆపేసినా సరే వెళ్తూ ఉంటుంది. కానీ ఆ 70 మీటర్లు ఏదైతే ఉందో అక్కడ చాలా డీప్గా ఉంటుంది చీకటి. అది ఎందుకు ఏర్పాటు చేశారంటే గోడలోనే ఒక లాకర్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు అప్పల్లో. ఇప్పుడు ఈ గోడను చూసారా, ఈ గోడలు ఉన్నాయి కదా, ఒక రాయి, ఆ రాయి తీసి అది బీరువా. ఇటు లోపల ఒక 2 అడుగులు, ఇటు లోపల ఒక 2 అడుగులు ఖాళీ విస్తీర్ణం ఉంటుంది. స్వామివారి ఆభరణాలని అప్పట్లో దాంట్లో దాచిపెట్టేవారు. ఆ ప్రదక్షిణ మండపంలో మీకు కూడా కనిపిస్తుంది. ప్రదక్షిణ మండపం భక్తులందరూ కూడా చూడొచ్చు దాన్ని. ప్రదక్షిణ మండపంలోనే ఉంటుంది. మళ్ళీ ఆ రాయిని గోడ క్లోజ్ చేసి ఎట్లాంటి గోడతో పాటు సమానంగా ఇక్కడ ఒక లాకర్ ఉందనే విషయం కూడా ఎవరికి తెలియదు. మనం చూపిస్తే తెలుస్తుంది ఇక్కడ లాకర్ ఉంది అనేటువంటి విషయాన్ని. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు సాధారణంగా అండి పురాతన ఆలయాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా నిధులు బయటపడతాయి అని అంటుంటారు. అలా ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ఏమైనా? లేదండి, ఇదంతా కూడా కంప్లీట్ గా కూడా చంద్రగిరి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఎస్సీఎస్సీ గార్డ్స్ అంతా కూడా చాలా పటిష్టంగా భద్రత ఉంటుంది. ఇప్పుడు మన కెమెరా ఇక్కడ తీసుకురావడానికి ఎంత భద్రత వచ్చింది మీరు ఆలోచించారు కదా, దాన్ని బట్టి ఇంకెంత భద్రతగా ఉంటుంది. అట్లాగే ఈ పురాతనమైన దేవాలయంలో సోమస్కంద మూర్తులు మీకు ఐడియా ఉండొచ్చు. సోమస్కంద మూర్తులు, నరస్వామి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు, విత్తడి బిందులు అన్నీ కూడా ప్రతి వస్తువులు కూడా చంద్రగిరి కోటలో భద్రపరుచున్నారు. సందర్శకులు మామూలుగా వెళ్ళినప్పుడు కనిపిస్తాయి మీకు ఎంట్రన్స్ లోనే. మ్యూజియం అండి, మనకి అది మ్యూజియమే, చంద్రగిరి కోట మ్యూజియమే. ఈ సోమస్కంద మూర్తులు అన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయండి అక్కడ. మొత్తం చాలా వరకు గుడిమల్లంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చాలా జాగ్రత్తగా భద్రపరుచున్నారు అక్కడ. కొన్ని విగ్రహాలు ఇక్కడ ఉండాల్సిన ఇక్కడే ఉన్నాయి, అక్కడ చూసేవాళ్ళు అక్కడ చూడవచ్చు. ఇంకా ఓకే, అయితే ఇప్పుడు ఒక్కసారి అంటే మన వాళ్ళందరి కోసం ఇది ఎక్కడ, ఏ మండలం, ఏ జిల్లా, అవన్నీ డీటెయిల్స్. ఇప్పుడు మనది వచ్చి మన ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడిమల్లం. ఇది ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లాకు వస్తుంది. మనకి బస్సు కానీ ట్రైన్ కానీ ఏదైనా సరే మనకి తిరుపతికి డైరెక్ట్గా వచ్చేస్తాయి. తిరుపతి నుంచి బస్ స్టాండ్లో ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 7:30, 9:30 దాకా కూడా, అంటే దేవాలయం 9 దాకే ఉంటుంది, రాత్రి 9:30 దాకా కూడా బస్సులు మనకి అవైలబిలిటీలో ఉంటాయి, గుడిమల్లం బస్సులు. ఒకవేళ గుడిమల్లం బస్సు లేక పక్షంలో పాపానాయుడుపేట బస్సులు ఉంటాయి. మనకి దగ్గరలో ఉండేది ఏంటంటే పాపానాయుడుపేట, కొద్దిగా చిన్న టౌన్ లాంటిది. ఇక కలియుగ ధర్మం ప్రకారం అయితే ర్యాపిడో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది, అంటే ఇక్కడి నుంచి లేదండి, మనకి తిరుపతి నుంచి ఇక్కడికి ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ఉంది ర్యాపిడో, వచ్చేయచ్చు. ఎందుకంటే మా మిత్రులంతా కూడా ఎస్వి వేదిక యూనివర్సిటీలో ఉంటారు. వాళ్ళు సరదాగా దేవాలయంగా ర్యాపిడో బుక్ చేసేస్తారు. వాళ్ళు వస్తున్నాను మా 240 రూపాయలు వచ్చేస్తాను, నేరు గుడికి వచ్చేస్తున్నా అంటే వాళ్ళు ఫోన్ చేసి. అట్లాగే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి మన తిరుపతి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా జీబులు. ఇప్పుడు మామూలుగా ఈ టూరిజం ప్యాకేజ్ ఉంటుంది చూడండి, దాంట్లో కూడా మన గుడిమల్లం దేవాలయం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇట్లా కాళహస్తి, ఇట్లా మన నారాయణ ఇవన్నీ తిరిగే వాళ్ళు కూడా గుడిమల్లం ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు జనాలందరికీ. చాలా వరకు గుడిమల్లం అనేది సబ్జెక్ట్ అయిపోయింది అందరికీ. అంటే మన గుడిమల్లం పోవాలి అనేటువంటి దిశగా ప్రయాణం చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరికీ అన్ని శుభ ఫలితాలు కలిగాయి దేవాలయం దర్శించడం వల్ల చాలా. అందువల్ల ఏంటంటే ఇంకా చాలా మంది కూడా ఈ దేవాలయానికి సహకారాలు చేసి ఇంకా చాలా ఆనందంగా ఉండాలి, అందరూ కూడా ఈ దేవాలయం సందర్శించాలి ఫస్ట్. ఇప్పుడు సందర్శించడం, కోరికలు తీరడం ఇవన్నీ పక్కన పెడితే కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆలయాల్లో అంటుంటారు. అలాంటివి మీ అనుభవంలోకి ఏమైనా? నా అనుభవంలో ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీకు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం చూసారా, సంతానం లేని వాళ్ళకి వివాహం అనేటువంటి వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు, కానీ చాలా మందికి కూడా ఈ దేవాలయంలో అభిషేకాలు చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకి నేను ఇక్కడి నుంచి వెళ్ళి నామకరణం చేసిన వాళ్ళు కూడా 5-6 మంది ఉన్నారు. అంటే డాక్టర్ లేక మనం 50-50 ఛాన్స్ అనేటువంటి వాళ్ళు స్వామివారికి అభిషేకాలు చేసి, అంటే మానవ ప్రయత్నము 99% మనం చేస్తూనే ఉండడం, 1% భగవంతుడు ఇచ్చేది. ఆ 99% మానవ ప్రయత్నం చేసిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ఫుల్ చాలా మంది ఉన్నారు దేవాలయంలో. ఇంకోటి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఈ దేవాలయంలో, పర్సనల్గానే చాలా అనుభవాలు ఉన్నాయి. నేను అనుకున్నటువంటి పనులు కానీ నాకైతే ఏ రోజు దాకా కూడా, ఎందుకంటే అనుష్ఠానం మనం చేసేటువంటి ఉపాసన, పరశురాముడు చాలా మంచి ఉపాసన చేసేవాళ్ళండి అప్పట్లో. ఇక్కడ ఈ క్షేత్రంలో మా గురువులు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎంతైతే జపాన్ని ఇక్కడ చేస్తావో దానికి రెట్టింపు ఫలితాన్ని ఇక్కడ నువ్వు పొందుతావు అని మా గురువు ఎప్పుడైతే చెప్పారో దానికి ప్రకారం అనుష్ఠానం చేస్తున్నాయి. కనుక నాకు ఈ రోజు దాకా కూడా ఎటువంటి సమస్య అనేది, భగవంతుడు నా మీద కృపనందున నాకు ఎటువంటి సమస్య లేదు ఇప్పుడు దాకా, అంత ఆనందంగా ఉన్నా నేను. మా ఆనందవల్లి దేవి చెప్పినట్టు ఆనందవల్లి లాగా ఆమె ఆనందంగా కాపాడుకుంటుంది భగవంతుడు వల్ల. ఎందుకంటే మనం స్వామివారికి ఎంత సేవ చేస్తున్నాం వాళ్ళు మనకి అంత అనుగ్రహాన్ని ఇస్తున్నారు.
అలాగే ప్రతి ఒక్క భక్తులకి ఇస్తారు ఈ క్షేత్రంలో, ఏ క్షేత్రంలో. అంటే మీరంటే అనుష్ఠానాలు ఇవన్నీ మంత్ర ఉపాసనలు చేస్తున్నారు, మరి సామాన్య భక్తులు వచ్చి 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయలేరు, మరి వాళ్ళకి కూడా అదే విధంగా మాకన్నా ఎక్కువ పుణ్యం వస్తుందండి వాళ్ళు. నాదేమో నేను అక్కడి నుంచి ఇక్కడ నడుచుకొని వచ్చేసి అక్కడ సంధ్యావం చేసుకుంటా, మా ఇల్లు ఇక్కడే కాబట్టి. కానీ భక్తితో వచ్చే వాళ్ళు ఎంత ఆలోచించుంటారు, గుడిమల్లం పోతున్నా నేను, స్వామిని చూస్తున్నా నేను అన్నట్టు ఆనందం చూసారా, దానికే సగం పుణ్యం మూట కట్టేసినట్టు వాళ్ళు. ఇంకా దానికే సగం పుణ్యం మూట కట్టేశారు వాళ్ళు. ఇంకా ఎత్తుకొని వచ్చి స్వామికి దండం, నేను చాలా మంది చూశానండి, అబ్బా అంటారు. ఆ తృప్తి కడుపులో చూస్తుంది వాళ్ళకి, ఆకలి ఉందో లేదో కూడా అది తెలియదు, ఆ తృప్తి కడుపులో చూస్తుంది. అంత తృప్తిగా చాలా మంది కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. వాగులు పొంగిపోతే ట్రాక్టర్లు ఎక్కువ వచ్చారండి గుడికి. ఊరు ముందు వాగు పొంగిపోతే కార్లు అవతల పెట్టేసి ట్రాక్టర్లు ఎక్కువ వచ్చేసారు. అంత అంటే మేము చూడాలి గుడిమల్లం, మేము సంకల్పం చేసి చూడాలి గుడిని అనేటువంటి విధానం కోసం. అందులోనూ అంటే ఎక్కడా లేని ఒక ఎక్కడా లేనటువంటి లింగం అండి ఇది. మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి, యావత్ ప్రపంచం మీద ఇటువంటి పోలినటువంటి లింగం ఎక్కడా లేదు. చాలా విశేషమైనటువంటి లింగం. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు ఆలయ విశిష్టత అంతా కూడా. ధన్యవాదాలు, నమస్తే.